ఎన్ని ఇయర్స్? 7 years. 7 yearsలో అసలు ఒక్క సింగిల్ డే కూడా వాళ్ళు కలవని రోజు లేదు. అంత థిక్ ఫ్రెండ్స్ అనమాట, 3 ఫ్రెండ్స్. సో 12th క్లాస్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ రీజన్స్తో డిస్పర్స్ అయిపోయారు. ఇంకో 12 years తర్వాత, అంటే 12th క్లాస్ అయిపోయి మీ ఏజ్ ఎంత? 18 years. 12 years తర్వాత అంటే 30 ప్లస్ 12, 12th క్లాస్ ప్లస్ 12. సో 30 years తర్వాత యాక్సిడెంటల్గా, ఎటువంటి ప్రీ ప్లాన్ లేదు, ఎటువంటి షెడ్యూల్ లేదు, వాళ్ళు ముగ్గురు మళ్ళీ ఆ ఊర్లో కలిశారు. ముగ్గురి షాక్ అనమాట, అటువంటి ప్రీ ప్లాన్ లేదు, చాలా ఎంతూజియాజం, చాలా షాక్, ఏం చేయాలో అర్థం కాలేదు. సో వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే, వాళ్ళ ఊరు ఒక సముద్ర ఒడ్డున ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా సముద్ర ఒడ్డున కూర్చున్నది? లేదా? దాంట్లో ఇంకా సాయంత్రం కూర్చోవాలి, చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది తెలుసా? ఎందుకు బాగుంటుంది? ఆ ఎయిర్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సముద్ర పొట్టున మీరు కూర్చుంటే ఆ గాలిలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే మనం వర్షం పడుతుంటే తుంపర్లు వస్తుంటాయో, ఆ తుంపర్లు వచ్చి మన స్కిన్కి తగులుతుంటాయి. అది చాలా జాయ్ ఇస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే, అరే ఈరోజు ఈవినింగ్ మనం సీషోర్కి వెళ్ళిపోదాం, మన రీయూనియన్ అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటాం. ఓకే, రైట్. సో అనుకున్న టైం ప్రకారం, షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్ 6 o'clock వాళ్ళు సముద్రం ఒడ్డుకు చేరుకున్నారు. ఓకే, వాళ్ళకు చిన్న బోట్ని హైర్ చేశారు. ఆ బోట్ని హైర్ చేసి ఆ బోట్ మ్యాన్ చెప్పారు ఏంటంటే, బాస్ వీ వాంట్ ప్రైవసీ, మేము ముగ్గురం చాలా రోజుల తర్వాత కలిసాం, మాకు మా ప్రైవసీకి మాట్లాడుకోవాల్సింది, ప్లీజ్ నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, మేము లోపల షికార్కి వెళ్ళి మళ్ళీ రాగానే నీ బోట్ నీకు రిటర్న్ ఇచ్చేస్తాం అని చెప్పారు. వాళ్ళు సేమ్ విలేజ్ కాబట్టి వాళ్ళు ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ బోట్ తీసుకున్నారు, ఆ గాలి తుంపర్లు వస్తున్నాయి, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ప్లస్ వాళ్ళ మెమొరీస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మెల్లమెల్లగా చిన్న చిన్నగా సముద్రంలోకి వెళ్తూ ఉన్నారు. రైట్ అమ్మాయి చెప్పు, నువ్వు మాట్లాడితేనే నేను ఆపేస్తా. నాకు రెండూ వచ్చు, వినడం వచ్చు, చెప్పడం వచ్చు. ఓకే, రైట్. సో మై ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ దెన్ యువర్ ఏజ్, నో డౌట్ అబౌట్ ఇట్, మోర్ దెన్ యువర్ ఏజ్. ఓకే, ఫైన్. సో బోట్లో స్టార్ట్ చేశారు, బోట్ సెయిల్ అవుతుంది, మెల్లమెల్లగా సముద్రంలోకి వెళ్తున్నారు, వాళ్ళ మెమొరీస్ని రికాల్ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ప్లస్ ఆ బ్రీజ్ ఏవైతే విండ్ వస్తుందో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పోతూ 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 ఉన్నారు. మెల్లమెల్లగా ఆ పిల్ల గాలి కాస్త వైలెంట్ అవ్వడం మొదలెట్టింది. ఏమైంది? పిల్ల గాలి వైలెంట్ అవ్వడం మొదలెట్టింది. చివరికి అదొక తుఫాన్ లాగా మారిపోయింది. తెలుసు కదా పరిస్థితి, తుఫాన్ లేనప్పుడు సముద్రం ఎంత బాగుంటుందో, తుఫాన్ అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. కొంతసేపటి తర్వాత అలలు చాలా పెద్ద పెద్దగా వచ్చాయి. ఆ ముగ్గురు కూడా ఆ బోట్ నుంచి రిప్లేస్ అయిపోయారు, బోట్లో లేరు. లక్ ఏంటంటే ఆ ముగ్గురు బతుకున్నారు. సాధారణంగా పరిస్థితి ఏంటంటే తెలుసు కదా, బట్ వాళ్ళు బతుకున్నారు. ఆ సముద్రం మధ్యలో ఒక పెద్ద ఐలాండ్ ఉంది, చాలా పెద్ద ఐలాండ్. ఎంత పెద్ద ఐలాండ్ అంటే దానిలో ఒక పెద్ద అరణ్యం ఉంది, అంత పెద్ద ఐలాండ్ అనమాట. సో ఆ ఐలాండ్లో అమ్మాయి ఐలాండ్లో ల్యాండ్ అయిపోయారు. ల్యాండ్ అవ్వగానే వాళ్ళకి 2 things, ఒకటి హ్యాపీ, ఒకటి సాడ్. హ్యాపీ ఏంటి? వాళ్ళు బతుకున్నారు. సాడ్ ఏంటి? దెర్ ఇస్ నో కనెక్షన్ విత్ ద వరల్డ్, దెర్ ఇస్ నో కనెక్షన్ విత్ ద వరల్డ్. చెప్పాను కదా ఆల్రెడీ, వాళ్ళకి నెట్వర్క్ ఏం లేదు. ఈవెన్ ఉన్నా కూడా ఆ ఐలాండ్లో మీకు నెట్వర్క్ పనిచేయదు. క్లియర్? సో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డే అయిపోయింది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, నిద్ర లేదు, మొత్తం పిచ్చెక్కి పిచ్చోళ్ళగా తిరుగుతున్నారు. అంటే కనీసం ఒక డ్రాప్ వాటర్ అనేది దొరికితే తాగుదాం అనుకుంటే సముద్రం నీళ్ళు మనం తాగలేము, తెలుసు కదా. ఎస్, రైట్. 4th డే వాళ్ళు ఇట్లా వాక్ చేస్తుంటే వాళ్ళకి దూరంలో ఒక వాటర్ బాటిల్ కనబడింది. చాలా ఎక్సైట్మెంట్తో, అరే కనీసం ఈ వాటర్ బాటిల్ నీళ్ళు తాగి బతుకుదాం అని చెప్పి ముగ్గురు పరిగెత్తారు అన్నాడు. పరిగెత్తి వాళ్ళు ఇట్లా బాటిల్ ఓపెన్ చేశారు, దాని నుంచి పొగలు వచ్చాయి. వీళ్ళు షాక్ అయిపోయారు. షాక్ అయిపోగానే ఆ పొగలు కాస్త ఒక రాజు వేషం దాల్చుకున్నాయి. ఇంకా షాక్ అయిపోయారు. అప్పుడు రాజు చెప్పాడు, కంగారు పడకండి, నేను ఒక శాపం వల్ల ఈ బాటిల్లో 12 years బందీ అయి ఉన్నాను, మీరు నన్ను బంధ విముక్తిని చేశారు, కాబట్టి
నేను మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక తీరుస్తాను. మీరు ఏదైనా కోరుకోండి. అండర్ ద స్కై యువర్ విష్, ఎనీథింగ్ యూ ఆస్క్ విత్ ఇన్ నో టైం. టైం లిమిట్ ఏమి ఉండదు. విత్ ఇన్ నో టైం ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఓకే, సో ఆ ముగ్గురు పేర్లు ఏబిసి అనుకుందాం. ఫస్ట్ ఏ, నీ పరిస్థితి ఏంటి అన్నాడు. అంటే ఏ ఏమన్నాడంటే, నేను ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, నా ఆఫీస్లో 500 మెంబర్స్ పనిచేస్తున్నారు. తెలుసు కదా కలెక్టర్ ఆఫీస్, 500 మెంబర్స్ పనిచేస్తున్నారు. అసలు వాళ్ళు 3-4 డేస్ నుంచి పిచ్చెక్కిపోయారు. ప్లస్ నా వైఫ్, నా కిడ్స్ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నారు. ప్లీజ్ దయచేసి నా ఆఫీస్లో పంపించే, అదొకటే చాలు, నాకు అంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు అని చెప్పాడు. ఏమన్నాడు కింగ్? తదాస్తు. సో విత్ ఇన్ నో టైమ్ ఏ వాజ్ బ్యాక్ ఇన్ ద ఆఫీస్. నా టర్న్ కమ్స్ టు ద బి. నీ పరిస్థితి ఏంటి అండి? నాకు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది నా ఇంట్లో. దాంట్లో 200 మెంబర్స్ పనిచేస్తున్నారు. రైట్, నా వైఫ్, నా పిల్లలు కలిసి నేను చూసుకుంటాం. సో వాళ్ళందరూ ఇక్కడ బ్లాంక్లో ఉన్నారు. సో ప్లీజ్ దయచేసి నన్ను పంపించేసేయండి. ఓకే, సో రాజేమన్నాడు? డన్. ఏ, బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు ఆఫీస్. బి, బ్యాక్ టు ఆఫీస్. పరిస్థితి సి. ఏంట్రా బాబు నీ పరిస్థితి అంటే, గెస్ చేస్తారా సి ఏమనుకుంటారు? వాట్ వాజ్ సీస్ విష్? గెస్. ఎవరైనా మాట్లాడుతుంటే లేచి నిలబడి ఆన్సర్ చెప్పండి, లేకపోతే చేపల మార్కెట్ లాగా ఉంటుంది. వాట్ వాజ్ సీస్ విష్? గుడ్. ఓకే, గుడ్. ఎస్, రైట్. సో సి ఏమన్నాడంటే, చూడు రాజా, నాకు ఇంటి దగ్గర పెద్దగా చేసే పనేం లేదు, ఇక్కడ కూడా పెద్ద పనేం లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, ఇంటి దగ్గర నాకు కంపెనీ ఉంటుంది ఆడుకోవడానికి, ఇక్కడ కంపెనీ లేదు. కాబట్టి ప్లీజ్ దయచేసి ఏ అండ్ బిని రిటర్న్ తెప్పించు అన్నాడు. సో రాజేమన్నాడు? క్లియర్? స్టోరీ అర్థమైంది కదా? క్లియర్? నౌ వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? ఆన్సర్ చెప్పేవాళ్ళు చెయ్యెత్తి లేచి నిలబడి ఆన్సర్ చెప్పండి. నో నెగిటివ్ మార్క్ ఫర్ రాంగ్ ఆన్సర్. ఎస్, నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. I want one word answer. Selfish. So I was keep on observing when I was sitting there, when sir was talking, there was conversation, there was chit chat. Now I'm asking question, everybody is silent. Yes. No negative mark for wrong answer. I want one word answer. Okay, I'm giving you a clue. The word starts with letter R. The word starts with the letter R, alphabet R. What's the answer? Sorry? No. Okay, especially it is related to you only. Related to you.
Revenge, very good. Beautiful wrong answer. Yes? Who gave the answer? What's your name? Good claps to Vanuja. Right. So what's the answer? No doubt A and B were responsible. But at the end of the day, they are also suffering. They are also suffering because she is not responsible. Are you getting the point? So when I'm driving a vehicle, no doubt I'm a good driver. I'm a responsible driver. But still, I'm not sure that I reach home safe. Because I am not alone driving on a road. Along with me, hundreds of people are driving. Everyone should have equal responsibility. Then all will be cautious, all will be careful, and all will be driving safe. Then all of us will reach home safe. So I have taken a 3 small number to explain you the importance of the responsibility. So in this college, everyone should have equal responsibility. Right? See, what's your name? Right. See, Shruti today may be a daughter of her parents. Today, she's a daughter of her parents. But down the line, after 10 years, if she becomes a collector of a district, she is responsible for entire district. So don't restrict your scope. Are you getting the point? So before coming to this hall, me and Srikant sir had a conversation with your principal. We felt very, very bad. So again, I want to explain one real story. So a real incident happened way back before pandemic, 2017 or 16. I don't remember exactly the date. There is one businessman in Gujarat. I'll tell you about his details later. But first, I'd like to tell you what exactly happened with him and what he did. He had a son. Okay, he has a son. Okay, he has a son who completed MBA from US. Completed MBA from US, right? And this person is having multi-million business. This is not small business, multi-billion business. So usually what you expect, once the son finished MBA from US, the father will call him, if possible get him married and ask him to take care of his business. Yes or no? Everyone will expect same? Yes or no? Yes. But the father did exactly different thing. Completely different. You know what he did? Before getting into my office, I will give you one challenge. If you pass that challenge, then only you are eligible to sit in my office. Otherwise, you are not eligible. Do you know what was the challenge? Are you willing to know? Yes. So what he said, father gave him 3 pairs of clothes. How many? 3 pairs of clothes. And he gave 5,000 rupees with a condition. You are not going to use this 5,000 rupees under any circumstances. If there is an extreme situation, then only you are supposed to use this 5,000. Otherwise, just you keep it with you. Go in this country, survive anywhere. I don't mind. But don't use your credibilities or my credibilities. You're not going to tell that I am the son of so and so person. Stay for 7 days without using my credibilities and without using these bucks, 5,000 bucks. Whatever you want to do, you do it and survive for 7 days. Then you are eligible to come into my office.
Are you getting my point? Right? Now coming back to the story, the father is the richest businessman in DA. The richest businessman. ఆయన బిజినెస్ ఎంత పెద్దది అనడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఆఫీస్లో పనిచేసే లోయెస్ట్ క్యాడర్ ఎంప్లాయ్, లోయెస్ట్ క్యాడర్ అంటే వాష్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దీపావళి గిఫ్ట్ కింద కార్ ఇచ్చాడు. అది గెటింగ్ పాయింట్. వాష్రూమ్స్ వాష్ చేసే వాళ్ళకి దీపావళి గిఫ్ట్ కింద కార్ ఇచ్చాడంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హిస్ బిజినెస్, సైజ్ ఆఫ్ బిజినెస్. బట్ అంత ఉన్నా కూడా కొడుకుని తీసుకొచ్చి డైరెక్ట్ ఆఫీస్లో కూర్చోబెట్టలేదు. వై? 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 He wanted to check his survival skills. నా కొడుకు ఎక్కడ ఎంబీ చేసి నాకు అక్కర్లేదు, వాడి సొంత కాళ్ళ మీద బతకగలుగుతాడా లేదా? మీరు ఎవరైనా తీసుకుంటారా ఛాలెంజ్? నేను మీ పేరెంట్స్, మీ ప్రిన్సిపల్స్ నేను మాట్లాడతాను. ఆర్ యూ రెడీ? రైస్, నిలబడండి, నిలబడండి. రెడీ ఉన్నారు ఎవరన్నా? రెడీ ఉన్న వాళ్ళు నిలబడండి, నిలబడండి. 1 2 ఇంకా ఓకే. సో బిఫోర్ గివింగ్ ది ఛాలెంజ్, మీరేమన్నా చేశారా, ఎగ్జిబిట్ చేశారా మీ స్కిల్స్ని? లేదు. దెన్ ఆన్ వాట్ కాన్ఫిడెన్స్ యు ఆర్ రెడీ టు టేక్ ద ఛాలెంజ్? సారీ, వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? మనీ. So just give good round of applause. నేను ఛాలెంజ్ ఇస్తానో ఇవ్వని విషయం పక్కన పెట్టండి, అట్లీస్ట్ వాళ్ళు లేచి నిలబడ్డారు, ఆ మాత్రం గర్డ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? సో లిసన్, wherever whenever you get an opportunity to show your skills, exhibit your skills, get ready. Whatever it may be the position, don't think that it is small job or big job or small payment or big payment. Now I'll tell you one live example, very live example. One of my close classmates, మేమిద్దరం 5th క్లాస్ నుంచి క్లాస్మేట్స్, వాడికి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పీజీ చేస్తున్నప్పుడు వాడికి జాబ్ వచ్చింది. ఓకే, and it was just 2000 rupees bucks. 2000 rupees, normal clerical job. మీలాగా తొక్కలో క్లరికల్ జాబ్ అని రిజెక్ట్ చేసి ఉంటే ఇవాళ వాడు ఎక్కడో ఒకసారి ఇమాజిన్ చేయండి, జస్ట్ ఇమాజిన్. He is head for one country. He is head for one country, right? He joined as a State Bank of India clerk in 1996. Now he is State Bank of India country head for Singapore. Country head for Singapore, right? So don't imagine what is the position we are taking, right? The only thing what you have to think is, do I have opportunity to exhibit my skills or not? Do I have opportunity to exhibit my skills or not? That is the only thing you have to think. Okay, so whenever you want to go for any position, any job on a planet
almost 86% of jobs are directly, indirectly related on your communication skills. On your communication skills. So basically, communication skills is divided into two parts and two types. What are they? Yes, personal and professional. Okay, so what is the difference between personal and professional? What's the difference between personal and professional? ఎవరైనా చెప్పేది ఉంటే నిలబడి మాట్లాడి చెప్పండి తొందరగా. What is the difference between personal communication, professional communication? Personal is related to how to Loud. personal is related to how to improve ourselves and our character, how to improve our character and everything, sir. But it is professional. In the case of professional, what we have to choose in in our career, what skills we have to develop. Those. Good. Any more answers? See, at a personal front, you may get 100 opportunity to express your thoughts or views. మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్కి అర్థం కాలేదు, మీరు 100 సార్లు చెప్పొచ్చు, 200 సార్లు చెప్పొచ్చు. మీ ఫ్రెండ్ రేపు కలిస్తే ఎల్లుండి వస్తారు, మళ్ళీ తర్వాత కూడా కలుస్తారు. మోర్ ఓవర్ దీనిలో పెద్ద మీకు లాస్ ఉండదు, పెద్ద లాస్ ఏమి ఉండదు. అదే ప్రొఫెషనల్కి వెళ్ళారనుకోండి, యూ మే నాట్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్. యూ మే నాట్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కాషియస్. మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, రేపు పొద్దున మళ్ళీ సేమ్ ఆపర్చునిటీ వస్తుందని గ్యారంటీ కూడా లేదు. ఎస్ ఆర్ నో? సో షుడ్ బి వెరీ మచ్ careful. Should be very much cautious. You should be very much careful before presenting yourself. Is it clear? Right. So what are the components which are involved in this communication skills? నిలబడి మాట్లాడమని చెప్పినారు, మాట్లాడితే. I think it's 7, sir, but I know only 6, sir. Right. LSIW Okay. and verbal non-verbal. Okay. L means listening, S means speaking, R means reading, and W means writing. Verbal data and non-verbal data. Okay. When anyone saying to us, listen carefully, speak what we are speaking, explain carefully, what we are writing, and write properly to explain, to check whether who are telling to us. Okay. Read consciously while we are reading to understand other person, to listen himself. Right. So I take randomly any one person, right? Yourself. On a scale of 0 to 10, where you place yourself on your communication skills? Where you rate yourself? 5. 5. Yeah, yourself. On a scale of 0 to 10, where you place yourself? 5. Yes, yourself. 8, sir. Huh? 8. 8, very good. Yourself. Huh? Sorry? 5. Is it a lucky number 5? Right. Okay. So, you 4 come out. Right. Now we will play a small game to understand their communication skills. Is it clear? Right. Am I appenitive? Right. Very simple. Right? Here there is a bottle. పట్టుకో. రైట్. ఈ అమ్మాయి ఆ పెన్ని ఆ బాటిల్లో డ్రాప్ చేయాలి కదా. చాలా సింపుల్ కదా, అవునా? చాలా సింపుల్ కదా. అంత సింపుల్ కాదు. ఈ అమ్మాయి బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్తుంది,
ఆ అమ్మాయి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఈ అమ్మాయి ఈ పెన్ని ఈ బాటిల్లో డ్రాప్ చేయాలి. అర్థమైందా? క్లియర్? రెడీ? రైట్. అమ్మాయి కట్టేసేయి. సో నౌ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంకో నోట్ అయ్యి మెల్లిగా వెయ్యి, మళ్ళీ తీయడానికి రావాలి. రైట్, అక్కడ తీసుకెళ్ళి అమ్మాయి తీసుకెళ్ళి. రైట్, యా. అక్కడ నుంచి నువ్వు ఇన్స్ట్రక్షన్ని అసలు ఏం పట్టుకోవద్దు, ఫిజికల్గా ఏం టచ్ చేయద్దు. రెడీ? యా, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెయిట్, టచ్ చేయొద్దు అమ్మాయిని. పట్టుకోవాలి, అదే చెప్పాను నేను. ఓన్లీ కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్. మీరెవరు మాట్లాడొద్దు, మీరెవరు మాట్లాడొద్దు అని చెప్పా. ఈ అమ్మాయి ఒకటే మాట్లాడుతుంది. మాట్లాడొద్దు మీరు. మీరు మాట్లాడొద్దు. చేతి కట్టేస్తాను నేను, ఆ చేతి కట్టేస్తాను నేను. కొంచెం లైట్ కొంచెం లెఫ్ట్ కొంచెం లైట్ చిన్న డౌన్ హ్యాండ్ డౌన్ చేయక కొంచెం లెఫ్ట్ డౌన్ చేయక డౌన్ బ్యాక్ కొంచెం బ్యాక్ కొంచెం కొంచెం బ్యాక్ కొంచెం కొంచెం బ్యాక్ ఇంకొంచెం అక్క ఇప్పుడు లోపలికి ఇంకొంచెం బ్యాక్ ఫస్ట్ కింది పెట్టక హ్యాండ్ మొత్తం కొంచెం బ్యాక్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం లేపక హ్యాండ్ కొంచెం కొంచెం లెఫ్ట్ కిందికి రా. ఇప్పుడు ముందు తీసుకో, బ్యాక్ తీసుకో హ్యాండ్ కొంచెం బ్యాక్ తీసుకో హ్యాండ్. ఇప్పుడు రైట్ తీసుకో, కొంచెం రైట్ తీసుకోక మీరు మాట్లాడొద్దు. కొంచెం కింది బ్యాక్ అన్న కొంచెం హ్యాండ్ బ్యాక్ ఇంకా బ్యాక్ 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 కొంచెం పైకి లేపండి హ్యాండ్ కొంచెం కింది కరెక్ట్ కొంచెం రైట్ తీసుకోండి హ్యాండ్ రైట్ లెఫ్ట్ తీసుకో లెఫ్ట్ నెక్స్ట్ నువ్వే. తీ అచ్చుని తీ. రైట్, యా. నౌ
యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. మాట్లాడు. చెప్పు. అయితే ఇందాక చెప్పాను కదా ఇట్లా స్ట్రేట్ లెఫ్ట్ వెళ్ళాలి చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే యాక్చువల్ క్లోజ్ ఐస్ క్లోజ్ చేసి నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్తే అయితే ఇక్కడ కూడా చేసింది. సో నాకు కూడా కొంచెం ప్రాబ్లం అనిపించింది, అలాగే ఎక్కడ కూడా కొంచెం ప్రాబ్లం అనిపించింది ఎందుకంటే ఐస్ క్లోజ్ చేసి అని నేను చెప్పేది కమ్యూనికేషన్ అయితే మంచిగా అర్థం కాలే, అట్లా అర్థం కాదు కానీ కొంచెం లెఫ్ట్ అండ్ లెఫ్ట్ రైట్ అండ్ రైట్ చెప్పిందే కొంచెం ప్రాబ్లం అనిపించింది నాకు. ఇప్పుడు రివర్స్ చేద్దాం. రివర్స్ చల్. Now you will be blindfolded. Come on. Take it. Come on. Come on. I'll explain you. I'll explain you why this skit is being played and what is the importance of this skit. Just come on. Single. సో నీ టార్గెట్ ఏంటి? 3 minutes 38 seconds కంటే లోపల అయిపోవాలి. గట్టిగా టైట్. రైట్. రైట్. ఇది పట్టుకో. చెప్పు ఇప్పుడు గట్టిగా. Great. So she has taken only 52 seconds, right? Now, can anyone explain why I have taken this? Sorry? Listen. Whatever you are going to present yourself when you go for an interview, the interviewer is having complete zero knowledge, blind, whatever you are going to present. So you have to communicate in such a way that the other person should take your thoughts as it is, understand your concept as it is. మీరు లెఫ్ట్ అని చెప్తారు, తన లెఫ్టా మీ లెఫ్టా చెప్పట్లేదు, మీరిద్దరు ఆపోజిట్లో ఉన్నారు. మీరు లెఫ్ట్ అని చెప్తే అమ్మాయికి రైట్ అవుతుంది, మీరు రైట్ అని చెప్తే అమ్మాయికి లెఫ్ట్ అవుతుంది. కంప్లీట్లీ బ్లాంక్. So you have to present yourself in such a way that though the other person is having zero knowledge, the person should understand as it is. Clear? Right? So communication plays a pivotal role for a placements. Is it clear? Ready? Shall we ready for next game? Yes? Ready? Right. I want 2 teams, in each team 4 members. Yes. I'm giving 30 seconds, otherwise I'll pick randomly. I want 2 teams, each team should have 4 members. Quick. Very good. What's your name?
భార్గవి టీమ్ లీడర్, మిగతా 3 టీం మెంబర్స్ని తీసుకో తొందరగా. 1 2 ఎవరు నాకు తెలియదు ఎవరు. రైట్, సెకండ్ టీమ్ లీడర్. నేను 5 కౌంట్ చేసేలోపు రావాలి, లేకపోతే నేను పిక్ చేస్తాను. 5 4 3 2 1. Come on. Quick. Right. Select 3 members. Quick, quick, quick. Your team member. Quick, don't waste time. Play. Right. Anyone of you have 5 rupees coin with you? 5 rupees coin. 5 rupees కాయిన్ లేదా? సరే, నా దగ్గర ఉంటుంది. రైట్. సో ఫస్ట్ ఈ టీం ప్లే చేస్తారు, తర్వాత మీరు ఇక్కడ వచ్చి చూడండి. ఈ లైన్ మీ డెడ్ లైన్, ఓకేనా? ఇక్కడ రండి. ఈ లైన్ మీ డెడ్ లైన్. ఈ 5 రూపీస్ కాయిన్ని మీరు అక్కడ ఫ్లోర్ మీద ప్లేస్ చేయాలి, త్రో చేయదు. అర్థమైందా? ప్లేస్ చేయాలి, రైట్? అంటే ఇలా ఇలా పెట్టాలి, రైట్? ఇలా త్రో చేయకూడదు, ఓకే? సో మీ నలుగురు మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు ఈ లైన్ క్రాస్ అవ్వకూడదు. ఓన్లీ మీ చేతులు మాత్రమే వెళ్ళాలి, చేతులు ఫ్లోర్కి టచ్ అవ్వాలి, మీ కాళ్ళు ఇక్కడ నుంచి క్రాస్ అవ్వకూడదు, రైట్? ఫ్లోర్ మీద ఓన్లీ మీ పామ్స్ మాత్రమే కాంటాక్ట్లో ఉండాలి, రైట్? సేమ్ మీకు కూడా ఇదే కండిషన్, అర్థమవుతుంది కదా? ఈ లైన్ క్రాస్ చేసినప్పుడు ఓన్లీ చేతులు మాత్రమే ఫ్లోర్ మీద ఉండాలి, మిగతా ఏమి ఉండకూడదు, రైట్? ఈ టీంకి ఆ టీంకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఫైనల్గా ఎవరు ఎంత దూరం పెడితే వాళ్ళు విన్నాం. క్లియర్? కండిషన్ అండి, డోంట్ త్రో ద కైన్, యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ లైక్ దిస్, ఓకే? అన్ని గాల్లో ఉండాలి, ఓన్లీ అరిచేతులు మాత్రమే నేల మీద ఉండాలి. క్లియర్? రైట్. మాకు చాక్ పీస్ దొరుకుతుంది, చాక్ పీస్, చాక్ పీస్, చాక్ పీస్ తొందరగా. కండిషన్స్ అర్థమైంది కదా? రైట్. చాక్ పీస్ వచ్చేసింది, రైట్, వెరీ గుడ్. ఎవరు ప్లేస్ చేస్తున్నారు? ఎవరు? మీరా? రైట్. హలో, ఒక్క నిమిషం. ఇది నీ పొజిషన్, నువ్వు దాన్ని తోసావు మళ్ళీ. నేను చెప్పినా కదా, నా ఎక్స్పీరియన్స్ ఏజ్ కంటే ఎక్కువ. నువ్వు అక్కడ పెట్టి తోసావు దాన్ని. ఎస్, రైట్. సో ఇది A1 అనుకుందాం, రైట్? మీరు పక్కన జరగండి. ఇది లైన్. Hello, listen. Height is not at all a criteria for this game. Height is not at all a criteria. Right.
రైట్, టీమ్ ఏ సెకండ్ ఛాన్స్. This palms in పామ్స్ ఫ్లోర్ మీద ఉండొచ్చు. A2. Okay, let us take this line. Okay. B2. A third chance. హలో హలో హలో, మీ టీంలో ఒక్కరా ఇంకెవరు లేరా? ఓకే, హలో హలో, ఇంకా తొయ్యి ఇట్ ఇస్ ఇన్వాలిడ్. తోసావు నువ్వు, యూ హ్యావ్ టు ప్లేస్. నీ బాడీ యా, ఇప్పుడు ఒకటి 3 ఛాన్స్లు ఇచ్చాను. 3 ఛాన్స్లో కూడా టీం నుంచి ఒక్కొక్క అమ్మాయి వచ్చి వేస్తుంది. నేను అడుగుతున్నాను, టీంలో మీరు ఒక్కరున్నారని చెప్పి, మీరు బుర్ర వారట్లేదు. నేను నలుగురు ఎందుకు తీస్తున్నాను? ఒకళ్ళు తీసుకోవచ్చు కదా, ఆలోచించండి. నడుచు, ఆలోచించు, ఏం చేయగలుగుతారు ఆలోచించు. రైట్, హలో, ఇంకా మనం ఇంప్రూవ్ చేయగలుగుతారా? ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతారా? రైట్, ఏ టీం?
Sit down. Sit down. Yeah. Right. First of all, give a good round of applause to the two leaders. Feet. Right? So is anyone having that much of height? No. But it was possible to achieve the target because of because of because of because of your skills. It was possible only because of your skills. So the learning from this is anything under the sky is possible when you use your skills. Nothing is impossible. అసలు ఎవరైనా ఇమాజిన్ చేశారా ఇక్కడ నుండి 20 feet దూరంలో మనం కైన్ ప్లేస్ చేయగలుగుతామని ఎవరు ఇమాజిన్ చేశారా? చేయలేదు. బట్ ఇట్ వాస్ పాసిబుల్ విత్ యువర్ టీమ్ వర్క్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. Put together, it is a set of skills. Clear? Under the sky, anything is possible. Do you know Arunima Sharma? Arunima Sharma. Arunima Sharma. Tell her. Right? She is a football player. She was traveling from North India, from I think from Lucknow to Bengal she was traveling. I don't know exact the places. She was traveling. సో ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ గొడవ జరిగింది. ఆ గొడవలో ఈ అమ్మాయి వెళ్ళి ఇన్వాల్వ్ అయింది. ఇన్వాల్వ్ అయితే ఈ అమ్మాయిని ట్రైన్ నుంచి తోసేశారు. రన్నింగ్ ట్రైన్ నుంచి తోసేస్తారు. తోసేస్తే పక్కన ట్రాక్ మీద పడింది అమ్మాయి. అది ఇన్సిడెంట్ మిడ్ నైట్ జరిగింది. మిడ్ నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఆమెని ట్రాక్ మీద నోటీస్ చేసే వరకు ఆమె కాళ్ళపై నుంచి 18 ట్రైన్లు పోయాయి. ఎన్ని? 18 trains. And that day it was declared that she is no more a football player, football or basketballer. But that day she has taken oath, she has taken decision to climb Himalayas with artificial legs. And she did it. And she did it. There is a book on her name. It was being released by Prime Minister. So under the sky, everything is possible. You have to use your skills. Before that, you should have confidence. That's it. Right? So మీరు చేయగలుగుతారన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది కాబట్టి మీరు చేశారు. Extend your skills. డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. ఒక చిన్న 1 feet రేడియస్ సర్కిల్ తీసుకొని ఇది నా సర్కిల్, నా జీవితం ఇంతే అంటే ఇంతే అందులోనే ఉంటారు. ఇదే స్క్వేర్లో ఉంటారు. వెన్ యూ ఎక్స్టెండ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ రీచ్ అప్ టు 20 feet. ఎస్? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ టు టేక్ అప్ ద ఛాలెంజెస్? ఆర్ యూ రెడీ టు గోయింగ్ టు యూజ్ యువర్ ఆపర్చునిటీస్? ఎస్? విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.